పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాలనుకుంటున్నాము? పిల్లల మీద ఉండే మన ప్రేమను చూపించడానికి ఇదొక్కటే మార్గం అంటారా? నా బిడ్డ మొదటిసారి నడిచాడు, మొదటిసారి స్కూల్‌కెళ్ళాడు, మొదటి బర్త్‌డే, నా పిల్లల క్యూట్ మూమెంట్స్ ఇలా మన పిల్లలను చూసుకొని ప్రపంచాన్నే గెలిచినంత ఆనందపడిపోతూ ఉంటాం. ఈ ఆనందాన్ని మనకు తెలిసిన వాళ్ళతో పంచుకుంటే తప్పేమీ కాదు. కానీ ఇక్కడే మనం ఒక్కసారి బాగా ఆలోచించాలి. మన పిల్లల మీద ఉండేటువంటి ప్రేమను చూపించడానికి వాళ్ళ ఫోటోలను, వాళ్ళ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం అవసరమంటారా? మన బిడ్డను మనం ప్రేమిస్తున్నామని ప్రపంచం మొత్తం వాళ్ళ ముఖాన్ని చూడాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు అవసరం అంటారు? తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తారు. బిడ్డ నవ్వితే ఒక ఫోటో కొడతారు. అందమైన క్యాప్షన్స్ పెడతారు. నా ప్రాణం అంటారు, నా ప్రపంచం అంటారు. ఇలా రకరకాల క్యాప్షన్స్ పెట్టేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ లైక్ పెడతారు, రిలేటివ్స్ హార్ట్స్ పెడతారు, చాలా బాగుందంటారు, సో క్యూట్ అంటారు, గాడ్ బ్లెస్ అంటారు. ఇలా రకరకాల కమెంట్స్ చూస్తాము. చాలా సంతోషపడిపోతాం. కానీ అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతోంది. ఏంటా సమస్య? మన పిల్లల ఫోటోలు మనం సోషల్ మీడియాలో పెట్టుకుంటే తప్పేంటి? దీని గురించి యునిసెఫ్ ఏం చెప్తోంది? మన పిల్లల ఫోటోలు మనం సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఎందుకింత భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది? వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈరోజు వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. ఇది మీకు ఉపయోగపడొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని రక్షించడానికి ఉపయోగపడొచ్చు. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకెళ్ళిపోదాం. మనం ఒక ఫోటో కానీ, ఒక వీడియో గానీ పిల్లలకు సంబంధించింది అప్‌లోడ్ చేసిన తర్వాత, అది మనకు తెలిసిన వాళ్ళే చూస్తారంటారా? మనకు కనిపించేది లైక్స్ మాత్రమే. కానీ ఇంటర్నెట్‌కి అది ఒక డిజిటల్ రికార్డ్. మనం అప్‌లోడ్ చేసిన తర్వాత మన పిల్లల ఫోటో మనకి ఒక క్యూట్ ఫోటోగా ఉంటుంది. కానీ ఒక అపరిచితుడికి, దానిని చూసిన ఒక అపరిచితుడికి మాత్రము అది ఒక ఇమేజ్ మాత్రమే. మనకది మెమరీ అయితే, అలాంటి వాళ్ళకి ఇంటర్నెట్‌లో కాపీ చేసుకోవడానికి, సేవ్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి అనువుగా ఉండేటువంటి ఒక ఇమేజ్. అవునా? మనము సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నాము, వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాము అంటే, మనకి తెలియకుండానే మనం మెమరీస్ కోసం పెట్టుకుంటున్న వాటిని ఎదుటి వాడికి, ఒక అపరిచితుడికి తెలియకుండానే ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాము అన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యునిసెఫ్ ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక చేస్తోంది. పిల్లల ఫోటోలు కానీ, వీడియోలు కానీ అప్‌లోడ్ చేసే ముందు తల్లిదండ్రులు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా చేయాలి అని చెప్తోంది. పేరెంట్స్ జనరల్‌గా ఏం చేస్తారంటే వాళ్ళ స్వీట్ మెమోరీస్, మంచి క్యూట్ మూమెంట్స్ కోసరంగా వాళ్ళు పలానా స్కూల్‌లో చదువుతున్నారని ఒక యూనిఫార్మ్ ఫోటోని, వాళ్ళు పలానా ఇదిగో స్కూల్‌కెళ్తున్నారు, ఈ టైంలో స్కూల్‌కెళ్తున్నారని చెప్పి స్కూల్‌కెళ్ళే టైం ఇది అని చెప్పి రాయడము. లేదా ఇదో వాళ్ళ మా పిల్లాడి స్కూల్ అని చెప్పి స్కూల్‌ని చూపించడము. ఇలా చేయడం వల్ల తెలియకుండానే ఏ స్కూలో, ఏ యూనిఫార్మ్‌లో ఉంటున్నాడో, ఏ టైమో, స్కూల్ టైమింగ్స్ ఏంటో అన్నీ తెలియకుండానే పాస్ అయిపోతున్నాయి అందరికి. అంటే ఒక సోషల్ మీడియాలో మనం అప్‌లోడ్ చేసిన ఫోటో కానీ, వీడియో కానీ కేవలం మనకు తెలిసిన వాళ్ళే చూస్తారా? ఇలాంటి డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మిస్‌యూజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యునిసెఫ్ చెప్తున్నది కూడా అదే. పిల్లల ఫోటోలు, వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ప్రైవసీ రిస్కులొస్తాయి. మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్‌వాంటెడ్ అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఫేక్ అండ్ మ్యానిప్యులేటెడ్ ఇమేజెస్‌ని క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రమాదాల వల్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తోంది. అసలు యునిసెఫ్ ఏంటి? ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అంటే యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే పిల్లల ఆరోగ్యము, విద్య, వాళ్ళ భద్రత, పోషకాహారము, పారిశుధ్యము, యుద్ధాలు గాని, విపత్తులు ఏమైనా సంభవించినప్పుడు పిల్లల రక్షణ తీసుకునేటువంటి బాధ్యత ఇవన్నీ యునిసెఫ్ చూసుకుంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కులు, భద్రత, విద్య, ఆరోగ్యం కోసం పనిచేసే ఐక్యరాజ్య సంస్థ. ఈ యునిసెఫ్ యొక్క ఎథికల్ రిపోర్టింగ్ గైడ్‌లైన్స్ ప్రకారము పిల్లల ఫోటోలు కానీ, వీడియోలు కానీ అప్‌లోడ్ చేసేటప్పుడు వాళ్ళ ప్రైవసీకి కానీ, డిగ్నిటీకి కానీ, వాళ్ళ సేఫ్టీకి కానీ భంగం కలగకూడదు అని చెప్తోంది. ఎందుకు అంటే పిల్లల ఐడెంటిటీ బయటపడడం వల్ల వాళ్ళ సేఫ్టీకి భంగం కలుగుతుంది. వాళ్ళకి హార్మ్ జరిగే అవకాశాలుంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రత కల్పించాలి అని చెప్తుంది.
అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. మేము వాడేది మా ప్రైవేట్ అకౌంటే కదా! అది పబ్లిక్ అకౌంట్ కాదు. అలాంటప్పుడు దానిలో సేఫ్టీ ఉంటుంది కదా! అనే డౌట్ మీకు రావచ్చు. ఇంటర్నెట్‌లో వన్స్ అప్‌లోడ్ అయిన తర్వాత 100% సేఫ్టీ గ్యారంటీ నేను ఇవ్వగలను మీరు చెప్పగలరా? మీ కంట్రోల్‌లో ఉంటుందా? మరి అలాంటప్పుడు ప్రమాదం కాదా? మన ఫ్రెండ్ లిస్ట్‌లోనే ఉండేటువంటి ఇంకొక వ్యక్తి దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకొకరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకరు అప్‌లోడ్ చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. అంటే మనకు తెలియకుండానే మన పిల్లల ఫోటోలు వేరొక ఫోన్‌లోకి వెళ్ళిపోతున్నాయన్నమాట. అపరిచితుడి ఫోన్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఆన్‌లైన్‌లో వెళ్ళిపోయిన తర్వాత వాటిని కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు మీ పాప కానీ, బాబు గానీ వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి సోషల్ మీడియా అంటే తెలియకపోవచ్చు, ఇంటర్నెట్ అంటే తెలియకపోవచ్చు, ప్రైవసీ అంటే ఏంటో, కన్సెంట్ అంటే ఏంటో ఏది తెలియకపోవచ్చు. అందుకని తల్లిదండ్రులు పిల్లల తరపున నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పెద్దయిన తర్వాత తన ఫోటోనే తనకి ఇష్టం లేని విధంగా కనిపించిందనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతారు? అందుకని యూనిసెఫ్ చెప్పేదేంటంటే, పిల్లల ఫోటోలను కానీ, వీడియోలు కానీ అప్‌లోడ్ చేసే ముందు వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్‌కి భంగం కలగకూడదు. వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ ఫ్యూచర్ ఫీలింగ్స్‌కి నష్టం కలగకుండా ఉండాలి మీరు పెట్టే ఫోటో. అది మీరు గ్యారంటీ ఇవ్వగలరా? వాళ్ళు పెట్టే ఫోటో నేను పెట్టుకుంటే మీకేంటి సమస్య అనే ప్రశ్న మీకు రావచ్చు. తప్పేమి లేదు. సమస్యే కాదు. కానీ ఇప్పుడు ఇవాళ రేపట్లో టెక్నాలజీ అతి వేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఒక సాధారణమైనటువంటి ఫోటోని అతి వేగంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫేక్ కంటెంట్స్‌ని తయారు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు లేవంటారా? ఇలా అందరికీ జరుగుతుందా అంటే కాదు. కానీ అసలు మనకు తెలియని వ్యక్తి చేతుల్లోకి మన పిల్లల ఇమేజ్ ఎందుకు వెళ్ళాలి అన్నది కదా ప్రశ్న. ఇది కదా ప్రతి పేరెంట్ ఆలోచించాల్సింది. మన జ్ఞాపకాలు సోషల్ మీడియా కోసం కాదు కదా! మన బిడ్డ బర్త్‌డేకి 500 లైకులు రావడం కంటే, ఆ బిడ్డ మన ఒళ్ళో కూర్చొని నవ్వడం విలువైంది కదా! మన బిడ్డ ఫోటోకి 1000 హార్ట్స్ రావడం కంటే, ఆ బిడ్డ అమ్మా, నాన్నని పిలిచినప్పుడు పొందే ఆనందం 1000 రెట్లు మేలు గదా! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ ఇమేజ్ ప్రైవసీ అనేది అంత సీరియస్ ఇష్యూగా మారింది అంటే ఆశ్చర్యపోతారు. భారతదేశంలో కూడా ఈ చైల్డ్ ప్రొటెక్షన్‌కి సంబంధించి ఐటీ యాక్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ లాస్, కొన్ని ప్రైవసీ ప్రిన్సిపల్స్, క్రిమినల్ లాస్ పరమైన అంశాలు కూడా వర్తింపచేసే అవకాశాలున్నాయి. అందుకనే ఎప్పుడైనా సరే పిల్లల ఫోటోలు మిస్‌యూజ్ అయ్యాయంటే, ఏముందిలే సోషల్ మీడియాలోనే గదా! అని లైట్ తీసుకోవాకండి. అలా మిస్‌యూజ్ అయినప్పుడు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా చేయాల్సిందేంటంటే ఎవిడెన్స్‌ని డిలీట్ చేయకుండా ప్రిజర్వ్ చేయాలి. అంటే ఆ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ తీసి పెట్టండి. ప్రొఫైల్ యూఆర్ఎల్, యూజర్ నేమ్ ఐడీ, డేటు, టైము, ఏదైనా కమెంట్స్, మెసేజెస్ ఉంటే అవి, డౌన్‌లోడు లేదా షేర్డ్ కంటెంట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది, ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. రెండో పని ఏం చేయాలంటే అదే ప్లాట్‌ఫార్మ్‌లో రిపోర్ట్ చేసేయాలి. అంటే ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్ దానిలో, ఇన్‌స్టా అయితే ఇన్‌స్టా దానిలో, యూట్యూబ్ అయితే యూట్యూబ్ దానిలో, అలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండేటువంటి రిపోర్టింగ్ మెకానిజం ద్వారా కంటెంట్‌ని రిపోర్ట్ చేయాలి. ఇక మూడోది నేషనల్ సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయాలి. దాంతో పాటు అదే జ్యూరిస్డిక్షన్‌లో ఉండే పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వాలి. సో, ఫోటో మిస్‌యూజ్ అయిన తర్వాత ఇది ఎవరు చేశారు అని వెతకడం కంటే, అది జరగకుండా ముందు జాగ్రత్త పడడం మంచిది కదా! ఇదండి వీడియో. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానెల్‌లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానెల్‌లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.